వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డాటా సైన్స్ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారా? సో, మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం తెలియట్లేదా? సో, నేను మీకోసం అయితే రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను డాటా సైన్స్ నేర్చుకునే వాళ్ళ కోసం. సో, రోడ్ మ్యాప్ టు లర్న్ డాటా సైన్స్. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైమ్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ అదేవిధంగా ఎవరైతే డాటా సైన్స్ నేర్చుకుంటారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. సో, రోడ్ మ్యాప్‌లోకి అయితే ఎళ్ళిపోదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు డాటా సైన్స్ అండి. సో, మనకు వాట్ ఈజ్ డాటా సైన్స్? ఫస్ట్ డాటా సైన్స్ ఏంటి? డాటా సైన్స్ అంటే ఏంటి? తర్వాత రోల్ ఆఫ్ డాటా సైంటిస్ట్. డాటా సైంటిస్ట్ అనేవాడు ఏం చేస్తాడు? తర్వాత మనం డాటా సైన్స్ యొక్క వర్క్ ఫ్లోని అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది మన ఇంట్రడక్షన్ డాటా సైన్స్. తర్వాత వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ టూల్స్. మనం మనకేంటి డాటా సైన్స్ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారు. ఏం నేర్చుకోవాలి మరి మనం? పైథాన్ ఫండమెంటల్స్, ఇంకోటి మనకు లైక్ ఏంటి ఆర్ కూడా నేర్చుకొని వెళ్ళొచ్చు, కానీ పైథానే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. పైథానే ప్రిఫర్ చేయండి. తర్వాత లైబ్రరీస్ ఏంటి నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ, సీబార్. ఈ లైబ్రరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డాటా సైన్స్ సైడ్ కోసం వెళ్ళే వాళ్ళకైతే ఈ పైథాన్ యొక్క లైబ్రరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇవన్నీ. తర్వాత వచ్చేసి డాటా మ్యానిపులేషన్ అండ్ క్లీనింగ్. సో, మనకు ఏంటి నేను ఓన్లీ ఇక్కడ నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నానండి. రోడ్ మ్యాప్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. ఇవి నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మీరు. డాటా అక్విజిషన్, తర్వాత డాటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకోండి. మనకు రా డాటా ఉంటుంది. దాన్ని మనం డాటా క్లీనింగ్ కావచ్చు, ప్రీ ప్రాసెసింగ్ గురించి ఐడియా ఉండాలి మీకు. తర్వాత డీలింగ్ విత్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ అవుట్‌లైర్స్. సో, మనకు మిస్సింగ్ వాల్యూస్ మీద డీలింగ్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటట్టు ఉండాలి. తర్వాత వచ్చేసి ఎక్స్‌ప్లోరేటరీ డాటా అనాలిసిస్ ఈడీఏ. సో, మనకు సమ్మరీ స్టాటిస్టిక్స్, తర్వాత డాటా విజువలైజేషన్, తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి కోరిలేషన్ అండ్ ప్యాటర్న్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. డాటా విజువలైజేషన్ కావచ్చు, మనకు సమ్మరీ స్టాటిస్టిక్స్ కావచ్చు. సో, ఇవి కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి స్టాటిస్టికల్ కాన్సెప్ట్. మనకు కొద్ది వరకు మ్యాథ్స్ అనేది అవసరం పడుతుంది. సో, దాంట్లో ఏంటి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, హైపోథెసిస్ టెస్టింగ్ కావచ్చు, రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే. స్టాటిస్టిక్స్‌లో మనకి ఇవి అవసరం పడతాయి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, హైపోథెసిస్ టెస్టింగ్ కావచ్చు, రిగ్రెషన్ అనాలిసిస్ ఇవి నేర్చుకోవాలి. తర్వాత మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ అండి. బేసిక్స్ ఫస్ట్ ఏంటి సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్ అండ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి ఐడియా ఉండాలి. సూపర్వైజ్డ్ అంటే ఏంటి? అన్‌సూపర్వైజ్డ్ అంటే ఏంటి? సెమీ సూపర్వైజ్డ్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. తర్వాత వచ్చేసి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ గురించి నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి క్లస్టరింగ్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్ గురించి మీకు ఐడియా అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్ బేసిక్స్. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్. ఏంటి అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్‌లో ఎన్సేబుల్ మెథడ్స్ ఏంటి రాండమ్ ఫారెస్ట్, గ్రేడియంట్ బూస్టింగ్ అండి. ఏంటి రాండమ్ ఫారెస్ట్, గ్రేడియంట్ బూస్టింగ్ గురించి ఐడియా ఉండాలి. తర్వాత వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్. న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్ గురించి మీరు నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్. సో, ఎన్ఎల్పి గురించి మీకు తెలియాలి. తర్వాత నేర్చుకోవాలి కంప్యూటర్ విజన్ అండి. ఓకే. ఇవి రెండు కూడా. తర్వాత ఏంటి ఫీచర్ ఇంజినీరింగ్. మనకు ఎన్ఎల్పి అంటే ఏంటి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మనం మిషన్‌కి మనం మన లైక్ ఏంటి మనం చెప్పింది అర్థం చేసుకొని తను కూడా ఒక మనిషిలాగా లైక్ ఏంటి బిహేవ్ చేస్తుంది మిషన్ కూడా. సో, మనం ఎలా చేస్తామో అలా లైక్ ఏంటి దానికి మనం ఒక ఇన్పుట్ ఇస్తాం. సో, ఎన్ఎల్పి మీరు ఒకసారి సెర్చ్ చేయండి, బాగుంటుంది కాన్సెప్ట్. తర్వాత ఫీచర్ ఇంజినీరింగ్ ఫీచర్ సెలెక్షన్ కావచ్చు, ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత హ్యాండ్లింగ్ కేటగిరికల్ వేరియబుల్స్ ఇది నేర్చుకోండి. తర్వాత వచ్చేసి మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ వాలిడేషన్‌లో మనకు క్రాస్ వాలిడేషన్ కావచ్చు, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ కావచ్చు, ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ కావచ్చు, ఇది కంప్లీట్ చేయండి. చివరగా వచ్చేసరికి డిప్లాయ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్. మనకేంటి మోడల్ డిప్లాయ్‌మెంట్‌లో మనకు యూజింగ్ ఫ్లాస్క్ కావచ్చు, డాకర్. తర్వాత క్రియేటింగ్ డాష్‌బోర్డ్స్ యూజింగ్ టేబుల్ ఏయూ కావచ్చు, పవర్ బిఐ ఇవి మనం చేస్తామండి. పవర్ బిఐ కావచ్చు, లేకపోతే టేబుల్ ఏఐ. ఓకే. తర్వాత ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్. మనకి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది వచ్చుండాలి. సో, ఇదంతా కూడా మన డాటా సైన్స్‌కు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సిన రోడ్ మ్యాప్ అండి. ఓకే. సో, ఇదంతా కూడా మీరు ఫాలో అయ్యి డాటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను కూడా. సో, మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్‌గా ఉంటుంది. 1999కే అందిస్తున్నాం. కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, డెమో డీటెయిల్స్ కావచ్చు. డెమో లింక్ మనం కామెంట్ సెక్షన్‌లో ఇస్తున్నాను. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.